భాంగర్ కోట ఒక అందమైన ప్రేమ కథ భయంకరమైన శ్మశానంగా ఎలా మారింది. భారతదేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా స్వాగతం సుస్వాగతం అనే బోర్డులు కనిపిస్తాయి. కాని రాజస్థాన్లోని ఒక కోట దగ్గర మాత్రం సూర్యాస్తమయం తర్వాత లోపలికి రావడం నిషిద్ధం, ప్రాణహాని ఉంది అని ప్రభుత్వమే బోర్డు పెట్టింది. అదే భాంగర్ ఫోర్ట్. సైంటిస్టులు, రేషనలిస్టులు దెయ్యాలు లేవని ఎంత చెప్పినా ఈ కోట దగ్గరకు వచ్చేసరికి వాళ్ల లాజిక్లు పనిచెయ్యవు. అసలు ఒకప్పుడు కళకళలాడిన ఈ రాజ్యం రాత్రికి రాత్రే ఎందుకు నాశనమైంది? ఈ కోట గోడల మధ్య దాగి ఉన్న ఆ రహస్యమేంటి? ఈరోజు ఈ వీడియోలో ఆ మిస్టరీని ఛేదిద్దాం. కథ మొదలైంది 16వ శతాబ్దంలో. రాజా మాధవ్ సింగ్ ఈ నగరాన్ని నిర్మించాడు. అప్పట్లో భాంగర్ అంటే రాజస్థాన్లోనే అత్యంత అందమైన నగరం. ఎటు చూసినా పెద్ద పెద్ద భవనాలు, మార్కెట్లు, సంతోషంగా ఉండే ప్రజలు. ఈ కోట అందం ఎంతముందో అంతకంటే ఎక్కువ అందం ఆ కోటలో ఉండే రాకుమారి రత్నావతిది. ఆమె అందం గురించి దేశమంతా చర్చించుకునేవారు. ఎంతోమంది రాజులు ఆమెను పెళ్లి చేసుకోవడానికి క్యూ కట్టేవారు. కాని ఆమె విధిలో మరొకటి రాసిపెట్టి ఉంది. అదే ఊరిలో సింఘియా అనే ఒక మాంత్రికుడు ఉండేవాడు. అతను చేతబడి చేయడంలో దిట్ట. రాణి రత్నావతిని చూసిన ఆ మాంత్రికుడు ఆమెతో పిచ్చి ప్రేమలో పడ్డాడు. కాని ఒక రాకుమారి ఒక మాంత్రికుణ్ణి ఎందుకు ప్రేమిస్తుంది? అది సాధ్యం కాదని తెలిసి అతను ఒక కుట్ర పన్నాడు. ఒకరోజు రాణిగారి చెలికత్తే మార్కెట్కి వచ్చి రాణికోసం అత్తరు అంటే పెర్ఫ్యూమ్ కొంటోంది. అది చూసిన మాంత్రికుడు ఆ అత్తరు సీసామీద వశీకరణ మంత్రం ప్రయోగించాడు. ఆ అత్తరు రాణిగారు రాసుకుంటే ఆమె వెంటనే మాంత్రికుడి దగ్గరకు వచ్చేలా మంత్రం వేశాడు. కాని రాణి రత్నావతి తెలివైనది. ఆమెకు ఆ సీసా చూడగానే అనుమానం వచ్చింది. వెంటనే ఆ సీసాని పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి మీద విసిరేసింది. ఆ అత్తరు సీసా పగిలి అందులోని మంత్రప్రభావం వల్ల ఆ పెద్ద బండరాయి నేరుగా వెళ్లి ఆ మాంత్రికుడి మీదే పడింది. ఆ రాయి కింద నలిగిపోతూ చనిపోయే ముందు ఆ మాంత్రికుడు ఒక భయంకరమైన శాపమిచ్చాడు. ఈ భాంగర్ కోట సర్వనాశనమైపోతుంది. ఇక్కడ ఎవరూ బతకరు. చనిపోయిన వాళ్ల ఆత్మలు కూడా ఇక్కడే తిరుగుతూ నరకం అనుభవిస్తాయి అని శపించి చనిపోయాడు. ఆశ్చర్యకరంగా అతను చనిపోయిన కొద్ది రోజులకే పక్కరాజ్యం వాళ్లు భాంగర్ మీద దండయాత్ర చేశారు. ఆ యుద్ధంలో రాణి రత్నావతితో సహా కోటలో ఉన్న ప్రతి ఒక్కరూ దారుణంగా చంపబడ్డారు. అలా ఒక అందమైన సామ్రాజ్యం శ్మశానంగా మారింది. ఇప్పటికీ మీరు భాంగర్ వెళ్తే ఒక వింత విషయం గమనిస్తారు. అక్కడ ఏ ఇంటికి పైకప్పు ఉండదు. ఎవరైనా పైకప్పు వేయడానికి ప్రయత్నిస్తే అది కూలిపోతుందట. స్థానికులు చెప్పే మాటేంటంటే రాత్రిపూట ఇప్పటికీ అక్కడ రాణిగారి ఏడుపులు, మాంత్రికుడి అరుపులు, గాజుల శబ్దాలు వినిపిస్తాయట. అందుకే సాయంత్రం 5 గంటలవగానే పర్యాటకులను బయటకు పంపించేస్తారు. చీకటి పడ్డాక లోపల ఉండిపోయిన వాళ్లు పిచ్చివాళ్లైపోవడమో లేదా చనిపోవడమో జరిగింది. ఇది మూఢనమ్మకమా లేక నిజంగానే అక్కడేదైనా శక్తి ఉందా అనేది ఎవరికీ తెలియదు. కాని సైన్స్ కూడా సమాధానం చెప్పలేని మిస్టరీగా భాంగర్ నిలిచిపోయింది. మరి మీకు ఛాన్స్ దొరికితే ఒక రాత్రి భాంగర్ కోటలో గడపడానికి సాహసం చేస్తారా? కామెంట్స్లో చెప్పండి.